విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రస్తుతం సమాజంలో విలువలు దిగజారిపోతున్నాయి. అనుబంధాలు ఆవిరైపోతున్నాయి. వావి వరుసలకు తావు లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబ వ్యవస్థను కూల్చేస్తున్నారు. రాను వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు మహిళలు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన వారు తమ బంధాలకు బంధనాలు వేస్తున్నారు. అడ్డు వస్తున్న వారిని అంతం చేసేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజం నోరెళ్లబెట్టేలా చేసింది. మరో వారంలో తన కూతురు మెడలో తాళి కట్టబోయే యువకుడితో అత్త పరారైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో 4 నెలల క్రితం ఓ మహిళ తన కూతురికి వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఆ యువకుడితోనే తన కుమార్తెకు పెళ్లి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా అమ్మాయి తల్లి తనకు కాబోయే అల్లుడితో పరారవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అంతేకాక పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన 5 లక్షల విలువ చేసే బంగారం, 2.5 లక్షల డబ్బును కూడా తనతో పాటు తీసుకువెళ్ళింది. వివాహం కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్ను బహుమతిగా అందించాడు. అలాగే తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడని తెలిసింది. అంతేకాక అప్పుడప్పుడు అత్త ఇంటికి వచ్చేవాడని, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడని తెలుస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా అల్లుడితో ప్రేమలో పడిన అత్త పెళ్లికి మరో 10 రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ ఆ మహిళ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని అన్నారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఏది ఏమైనా ఈ ఘటన ప్రతి ఒక్కరిని నివ్వెరపరిచింది. ఎటుపోతోంది సమాజం అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. మరి ఈ అత్త అల్లుళ్ళ అక్రమ బంధం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.